మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? దేవుని కృపను బట్టి దేవుడు మీ అందరికీ తోడుగా ఉంటారని నేను నమ్ముతా ఉన్నా. దేవుడు మన ఎడల జరిగించిన అతి గొప్ప కార్యాలన్నింటిని బట్టి ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరచాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానంలో ప్రత్యేకమైన కూడికలో చేరువచ్చిన మనందరము దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానపు కూడికలో మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరికీ తోడుగా ఉంటారని నమ్ముతా ఉన్నా. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. అదేంటంటే, మనిషికి గద్దింపు లేకుండా క్షమాపణ వస్తుందా? మనిషికి గద్దింపు లేకుండా క్షమాపణ వస్తుందా? ఎలా చెప్పగలరు? గద్దింపు లేకుండా క్షమాపణ రాదు అని ఎట్లా చెప్పగలరు? ఒక ఉదాహరణ అందరు తలకలు చూద్దాం. ఈరోజు మాట్లాడదాం ఓపెన్గా. మనిషికి గద్దింపు లేకుండా క్షమాపణ ఎందుకు రాదు? క్షమించేయచ్చు కదా డైరెక్ట్గా. మనిషి డైరెక్ట్గా క్షమించేయచ్చు కదా. గద్దించకుండా చేస్తే ఇంకొక తప్పు చేయొచ్చు, అదే గద్దిస్తే భయం ఉంటుంది. కరెక్ట్ కదా? అంతే కదా? 100కి 200% కరెక్టే కదా? సరే, బైబిల్ ఆ మాట లేదు, మరి ఏం చేద్దాం? క్షమించమని రాయబడి ఉంది, నేను అదే పట్టుకున్నా. క్షమించమని రాయబడి ఉంది అంతే, నేను క్షమించాలి. నాకు నువ్వు గద్దిస్తావో ఏడిపిస్తావో నవ్విస్తావో అది సంబంధం లే, క్షమించాలి అంతే. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పనికిమాలిన పనులు చేసినా నువ్వు క్షమించాలి, అది నేను పట్టుకున్నా. నువ్వు ఎందుకు గద్దిస్తున్నావు? యేసుక్రీస్తు వారు క్షమించినారు. ఎలాగా? లూకాసు వార్త 23:34 వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు సిలువలో పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట యేసుక్రీస్తు వారు. డైరెక్ట్గా క్షమించినారా? మనుషులు గద్దించి చెప్పినారా? ఈ మాట బాగా గమనిద్దాం మనం. డైరెక్ట్గా చెప్పినారా? ఏమీ లేదు, ఆయన సేవ ప్రారంభించలేదు, ప్రాణం పెట్టలేదు, అనుభవించలేదు, సేవ పరిచర్యలు చేయలేదు, దేవుని స్వార్థ ప్రకటించలేదు, దేవుని గురించిన మాటలు చెప్పలేదు. డైరెక్ట్గా వీరిని క్షమించమన్నారా? వారు చేసిన తప్పులు చూడలేదు, వారు చేసిన పాపాలు చూడలేదు, వారు ఏదైతే వారి మీద ఏదైతే ప్రెజర్ ఉందో, పాపం అనే ప్రెజర్ ఉందో దాన్ని చూడకుండా దేవుడు యేసుక్రీస్తు వారు దేవుణ్ణి క్షమించమని చెప్పినారా? చూసినారా లేదా? అసలు మనుషుల యొక్క పాపం చూసినారు కదా, మనుషులు పడే పరిస్థితిని చూసినారు కదా, అంతే కదా? చూసినారు కాబట్టి అది మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మానవ రీతిగా ఉన్నప్పుడు గద్దించినారు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, మనుష్య కుమారుడు వచ్చింది అందుకే అని చెప్పినారు. అవునా? నా ప్రాణం పెట్టడానికి వచ్చినా అని చెప్పినారు. 3 దినముల్లో ఈ మందిరం పడగొడితే తిరిగి లేపు కడతానని చెప్పినారు తన దేహమును బట్టి. అర్థం కావా ఈ మాట? మరి యేసుక్రీస్తు డైరెక్ట్గా సిలువలోకి ఎక్కి వీరిని క్షమించమని చెప్పాం, కానీ క్షమాపణ వచ్చిందా? గద్దింపు రాలేదా? గద్దింపబడ్డారు. ఎక్కడ? మందిరముని ఏం చేసినారంటే వ్యాపారపు టిల్లుగా, అవునా? వ్యాపారపు టిల్లుగా చేస్తారా? నా దేవుని మందిరంలో వ్యాపారం చేస్తారా అని అక్కడ గద్దింపు జరిగింది. అనేకులను అక్కడ గద్దించినారు. యేసుక్రీస్తు ఆయన సేవ పరిచయం. మరి అటువంటిప్పుడు గద్దింపు లేకుండా క్షమాపణ డైరెక్ట్గా వచ్చేస్తారా? యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్తారు. ఏంటంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఏడలు తప్పిదములు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగితే
70 ఏళ్ల మారుల మట్టుకు అని రాయబడుతుంది. 77 మారుల మట్టుకు అంటే మన ఆయుష్ ఉన్నంత వరకు మనం క్షమించుకుంటూనే పోవాలి, ఎవరినైనా కానీ గద్దించకూడదు. అంతేనా దాని అర్థం? చెప్పండి మీరు కూడా, దాని అర్థం అంతేనా? ఏమోనండి మీరు ఒక్కొక్కరు ఒక రకం చెప్తుంటారు అనుకుంటారు. దేవుడు మాట్లాడుతున్న ప్రేమైన వారు కదా. నేనంటాను, యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 18:15 ఒక మాట చదువు. మత్తయి సువార్త 18:15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దింపుము. అతడు నీ మాట వినే ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అని రాదు. అంటే గద్దించాలి ఫస్ట్. తప్పులు జరుగుతాయి, కామనే. పాపాలు జరుగుతాయి, కామనే. కానీ గద్దించాలి. గద్దింపు లేకుండా పోనీలే వాడిని క్షమించేద్దాము, పోనీలే ఆమెను క్షమించేద్దాం, పోనీలే నా భార్యను క్షమించేద్దాం, పోనీ నా భర్తను క్షమించేద్దాం, పోనీలే నా కొడుకును క్షమించేద్దాం, నా కూతురును క్షమించేద్దాం అనుకుంటామా? ఉదాహరణకి మన కుమారుడు ఉన్నాడు, వాడు 10 ఏళ్ళు వచ్చినాయి, వాడు తప్పు చేసినాడు, క్షమించరాని తప్పు చేసినాడు. డైరెక్ట్ వాడిని కొట్టి అలా చేయకూడదని చెప్తారా? లేకపోతే కొట్టక ముందుకు అలా చేయకూడదు నాయన అని చెప్పి కొడతారా? కదా, కొట్టడం ఎందుకు? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, అలా చేయకూడదు నాయన, మంచి మా ఆయన వాటి చేయొద్దని ముద్దులు ఆడతావా మనం తప్పు జరిగితే కదా. కుమారుడు చేస్తేనే మనము ఆ తప్పుని గద్దించి 4 దెబ్బలు కొట్టి తర్వాత ఏమవుతుంది? బుద్ధి చెప్తాం. సంఘములో కూడా అంతే. మీరు ఒకరిలో ఒకడు బుద్ధి చెప్పుకోండి, హెచ్చరించుకోండి, తర్వాత ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి, సహించుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి అని రాయబడుతుంది బైబిల్లో. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి క్షమించేసేయి. మన ఇంటి పక్కల ఎవరో తప్పు చేసినారు మన ఎడలో లేకపోతే మన కుటుంబానికి తప్పు చేసినారు, బ్రదర్ అది కాదు బ్రదర్ ఇదేని వాళ్ళతో సమాధానముగా మనం మాట్లాడాలి. అది మాట్లాడిన వినకపోతే మనం ఏం చేయాలి? మాట్లాడిన తర్వాత బ్రదర్ వదిలేండి, ఏదో జరిగిపోయింది, సారీ బ్రదర్, నేనేదో సారీ చెప్పాలి, మీరేదో సారీ చెప్పాలి, వదిలేసుకోవాలి. అంతేనా? అంతే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగుననే మనం ఎవరు ఎలాంటి తప్పు చేశారో అలాంటి దానికి మనం ఏం చేయాలంటే క్షమాపణ ఉంటుంది. మనం డైరెక్ట్గా క్షమాపణ వెళ్ళిపోయినాం అనుకోండి. ఇప్పుడు నేను తప్పు చేసిన, నేనే తప్పు చేసిన అనుకోండి. ఇప్పుడు నా పై అధికారం ఉన్నారు, ఏమోలే వదిలేద్దాంలే క్షమించేద్దాంలే అనుకుంటే ఒక చిన్న దెబ్బ తాకింది కారుకు అనుకున్నాం, వదిలేద్దాంలే దాంతో అనుకుంటే రేపు పొద్దున పెద్ద యాక్సిడెంట్ జరగవచ్చు, ₹1,00,000 రావచ్చు, ₹1,00,000 ఖర్చు రావచ్చు. అంతేనా? అదే ఆ మనిషి ఏంటి గీత పడింది అని అంటే నేను జాగ్రత్త పడతాగా, గద్దింపుతోనా క్షమించేద్దాం అనుకుంటే ఏమనలేదులే మా యజమాని, అది ఆ ధోరణి వస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది. ఏమంటే సామెతల గ్రంథం 17:10 ఈ విధంగా రాయబడి ఉంటుంది. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ఏం గద్దింపు మాట? ఎట్లా? బుద్ధిహీనుని ముందు మనం ఎంత చేసినా కూడా వాడు వినడు, కానీ బుద్ధిమంతుని దగ్గర అట్లా కాదు ఇట్లా అనేసరికి ఒక్క మాటలో సరిదిద్దుకుంటాడు, వాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట మనం చూడాలి. ఏమంట? బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుతుంది. గద్దింపు చాలా అవసరం. అది ఆత్మీయ జీవితమైనా, మన శరీర జీవితమైనా, మన యొక్క వ్యక్తిగత జీవితమైనా, ఏదైనా కానీ గద్దింపు చాలా ప్రాముఖ్యము.
గద్దించినప్పుడు లోబడకపోతే ఏమైతే తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా ఏమైతే తెలుసా? చదవండి 29 సామెతల గ్రంథం 29:1 చదవండి. 1 త్వరగా. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. అవసరమైంది మనకి. ఒక్కసారి గద్దించినప్పుడు, 2 సార్లు గద్దించినప్పుడు దేవుని వైపు తిరిగితే మనకి ఏమొస్తుంది? వినండి ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా? ఏమొస్తుంది? ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఒకవేళ గద్దింపుకు లోబడితే మనకేమొస్తుంది? మర్చిపోయినారా? అంత జల్దీ నింపుకున్నారా మట్టి అంత తొందరగా నింపుకున్నాము మనం మెదడులో. మరి అట్లా చూస్తున్నారు మీకు? గద్దించేటప్పుడు మనం ఏం చూస్తుంది తెలుసా? అవసరం వాడు ఇట్లా, అరే నువ్వు ఇట్లా కరెక్ట్ ఉండరా అని అంటే నీ వైపు 3 ఏళ్ళు చూసుకురా, ఫస్ట్ మీరు నువ్వు చూసుకోవాలి, మనం చూస్తాం. వాడు ఏ ఉద్దేశంతో గద్దిస్తుంటాడో చూడం మనం. అరే నేను బాగుపడడానికి అనుకుంటున్నాడా, లేకపోతే నేను బాగుపడకూడదు అనుకుంటున్నాడా? అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, అయ్యో నేను గద్దింపుని ఎలాగో తృణీకరించి తినే, నీ ఉపదేశం ఎలాగో నేను తృణీకరించి తినే అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఎన్నిసార్లు గద్దించి లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. అటువంటి వాడు ఎలాంటి వాడు అంటే 15 సామెతల గ్రంథం 15:5 ఒకసారి చదువు త్వరగా. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. దేవునికి మహిమ కలుగును గాక. గద్దింపుకి ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు నైనా తప్పు చేయొద్దని అంటే ఫస్ట్ ఏమో 2 నిమిషాలు 3 నిమిషాలు సైలెంట్గా ఉంటారు, మళ్ళీ 3వసారి అదే చేస్తారు పిల్లలు. ఎందుకు? దాని మీద ఇంట్రెస్ట్, ఆట కాబట్టి. అది వాళ్ళకి తప్పని తెలియదు. కానీ మనం చెప్తాం, ఏమని చెప్తాము? 2-3 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే లాగి పెట్టి కొడతాం. అప్పుడు వారు అయ్యో ముర్రో అంటాడు. అంతేనా? అంతే కదా? దేవుడు కూడా అంతే. గద్దింపుకు లోబడకపోతే 1, 2 సార్లు 3 సార్లు 4 సార్లు తన దీర్ఘశాంతం ఉన్నంత వరకు క్షమిస్తాడు. కానీ నశించిపోయినాక ఆయన హృదయంలో బాధ వచ్చిందంటే ఒక్కసారి అయిపోయిందా? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అరే ఇప్పుడుండి అరే ఇప్పుడే కదన్న వాక్యం చెప్తే అంతలకి గేటు దాటలేదు కదన్నా నువ్వు. అంతేనా? హఠాత్తుగా ఎప్పుడు వస్తుందో తెలీదు. గద్దింపుకు లోపడకపోతే, చెప్పిన మాట వినకపోతే, అది దేవుడు చెప్తున్నాడు. అందుకే మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఒకని తండ్రి వారిని ఆదరించున్నట్టుగా, ఒకరి తల్లి వారిని ఆదరించున్నట్టుగా నేను ఆదరిస్తాను, ఒకరి తండ్రి వారిని గద్దించినట్టుగా నేను గద్దిస్తాను, మరలా నేను దగ్గరికి తీసుకుంటాను. ఒక సేవకుడు మాట్లాడినప్పుడు, ఒక దైవజనుడు మాట్లాడినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు తెలుసా? తన కుమార్తెలుగా చూసి ఆయన గద్దిస్తాడు, నొప్పిస్తాడు, బాధపరుస్తాడు, తర్వాత మరలా దగ్గరికి తీసుకుంటాడు. ఎలాగ తీసుకుంటాడు? ప్రార్థన ద్వారా సమకూర్చబడాలి. అయ్యో నేను గద్దించినానే, నేను మాట్లాడినానే, దూరం అయిపోయినారే, సంఘానికి రావట్లేదే అని బాధపడిపోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మరలా సమకూర్చినప్పుడు ఎంత ఆనందమో తెలుసా? దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడు ప్రియమైన వారిలో, మీ సంఘంలో మీ సేవకులు మిమ్మల్ని గద్దిస్తున్నారా? గద్దింపులకు బాధపడుతున్నారా? మీ సంఘంలో మీ సేవకుడు మిమ్మల్ని తిరస్కరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారా? ఒక్కసారి గ్రహించండి. మీ గద్దింపు మీ మేలు కొరకే. మీ గద్దింపు ఆయన గద్దించేది మీ భవిష్యత్తు, మీ బుద్ధి కొరకే, మీ జ్ఞానము కొరకే. ఏది జరిగినా మన మేలు కొరకే. కాబట్టి మనం ఒకరినొకరు ఎలా ఉండాలంట? హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, ఒకనొకడు కీర్తనతో బలపరుచుకుంటూ మనం ఉండాలి. జ్ఞానం ఉపయోగించాలి. మనం జ్ఞానయుక్తంగా ఉండాలి. లోకంలో ఎంతో జ్ఞానం ఉపయోగిస్తాం.
లోపల ప్రతి దానికి జ్ఞానం ఉపయోగిస్తాం, కానీ దేవుని వాక్యాన్ని అది అర్థం చేసుకునే దాంట్లో మాత్రం మనం జ్ఞానాన్ని ఉపయోగించాం. అమ్మ నన్ను చూసి చెప్తున్నాడండి, నా గురించి చెప్తున్నాడు, వాడి జీవితంలో అట్లుంది, నీకెందుకు? వాడి జీవితం ఎట్లనే ఉంది, వాడి తీర్పు చెప్పుకుంటాడు కదా, తీర్పు పాలు అవుతాడు కదా. మ్యాన్ హల్లెలూయా. నేను గద్దిస్తున్నాడు నీ మేలు కొరకు అనుకున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి లొసుకులు చూసేదానికంటే నీ దగ్గర వస్తున్న గద్దింపును చూసి ఒకసారి దిద్దుకోవచ్చు కదా, అంతే కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్తుంది, రెండంచెల వాడి అయిన కట్టు ఏం చేస్తుందంటే సరి చేస్తుంది, తప్పు దిద్దుతుంది, హృదయాన్ని కోసుకుంటూ నరక్కుంటూ వెళ్ళిపోతుంది. తెలుసా, మనం నిన్నటి దినాన్ని చదువుకున్నాం, వారి హృదయంలో నరకబడిన వారై స్టెఫెనుని ఏం చేశారు? రాళ్లతో చంపారు. ఎందుకు? ఆయన మాటలు అట్లాంటివి, ఆయన మాటలు సహించలేకపోయినారు, భరించలేకపోయినారు. అందుకని ఏం చేశారు తెలుసా? రాళ్లతో చంపారు, తిరస్కరించారు, ఆయన మీద పన్నాగాలు పడినారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా భరించలేక ఈ శాస్త్రులు జ్ఞానులు వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు భరించలేక వీడు అలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడని ఆయనను చంపడానికి పన్నాగాలు పన్నినారు, ఆయన కొట్టడానికి పన్నాగాలు పన్నినారు. వాడిని ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూసినారు. కానీ తండ్రి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినారు కాబట్టి ఆయన అప్పగింపబడ్డారు. మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈనాడు నువ్వు నేను మనం కూడా ఒకరి క్రింద ఉన్నామంటే కొన్ని సందర్భాలు మనకు అర్థం కావు, కొన్ని ఆలోచనలు, కొన్ని గద్దింపు మాటలు మనకు వచ్చినప్పుడు మనకు అర్థం కావు. అరే ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, అంత ఇంత మనకు ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, మనకున్న స్థితిని చూసి మనం దాన్ని పడలేము. కానీ ఒకానొక సందర్భం వస్తున్నప్పుడు ఆ స్థితి కూడా పనికిరాదు, దేవుని మాట తప్ప. అయ్యో నేను ఎట్లా తృణీకరించితే నీ మాటను, నేను ఎట్లా తృణీకరించితేనే అని బాధపడ్డం తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ సహోదరుడిని ఏదో తప్పు చేస్తే రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, మందిలో వద్దు, గద్దించు. ఒకవేళ మారినాడా సంపాదించుకుంటావు. తర్వాత తండ్రి వీరేం చేస్తున్నావు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు చెప్పి క్షమించు, గద్దించు, క్షమించు. తర్వాత హెచ్చరించు, బుద్ధి చెప్పు, తప్పుదిద్దు. అప్పుడు నీ సహోదరుని నువ్వు కాపాడుకుంటావు. తర్వాత నువ్వు ఎన్నిసార్లు గద్దించినా నీ తమ్ముడు లోపడకపోతే వదిలేయి, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వదిలేయి, అంతే. తర్వాత ఆడి ఇష్టం. ఎందుకంటే దేవునికి తనకని మధ్యన వదిలేసేసి మనం సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా క్షమించు, మన్నించాలి. కాబట్టి నా ప్రియమైన వారిలో నువ్వు నిజంగా బుద్ధిమంతుడైతే నీకు 100 దెబ్బలు అవసరం, ఒక మాట చాలు. నువ్వు బుద్ధిహీనుడు అయితే 100 దెబ్బలు ఖచ్చితంగా పడుతుంది. తర్వాత మూడుగా ఉండద్దు. తండ్రి చేయ శిక్షను నువ్వు ఎప్పుడు తృణీకరించవద్దు, తిరస్కరించవద్దు. తండ్రి చేయ శిక్ష కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా ఏమంట, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఇంకా ఏమంట, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు కొరికొల్పవాలని ఆలోచిద్దాం. ఎవడు ఊకుకునే మనకు సమకూర్చబడడు, ఎవరు ఊకుకునే మనకు మందిరానికి రారు. వచ్చి గుర్తు పెట్టుకోండి, ఒకరినొకడు కొరుకొలుపుకోవాలి, ప్రేమ చూపుకోవాలి, తప్పిదములు జరుగుతాయి, అవన్నీ క్షమింపబడతాయి. తరువాత దేవుని వాక్యానికి మనం విధేయులై ఉండాలి. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, హెచ్చరిక చేయాలి, గద్దింపు చేయాలి, బుద్ధి చెప్పాలి, ఒక మార్గంలో నడిపించాలి, ఎన్ని చేయాలి. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనిషికి గద్దింపు లేకుండా క్షమాపణ రాదు. డైరెక్ట్గా క్షమించేస్తే ఒప్పుకోరు దాన్ని ఎవరు. 2-3 సార్లు మనం ఊరికి సైలెంట్గా ఉంటే క్షమించినాడు అనుకోరు, వీడి చేత కాదులే అనుకుంటారు, అంతే. గద్దించాలా, బుద్ధి చెప్పాలా, అరే ఇది తప్పురా నిలదీయాలా, తర్వాత క్షమించాలి. అది
అది అప్పుడు తెలుస్తుంది ఎవడు ఏంటది. నా ప్రియమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరో గద్దిస్తున్నారేమో, మీ సేవలు గద్దిస్తున్నారేమో, మీ ఇంట్లో గద్దిస్తున్నారు, తల్లిదండ్రులు గద్దిస్తున్నారేమో, అన్నదమ్ములు గద్దిస్తున్నారేమో, ఒక్కసారి లోబడి చూడు, దేవుని ప్రేమని సొంతం. అదే చెప్తున్నారు. దేవుని ప్రేమను మనం పొందాలంటే మనం గద్దింపుకు లోబడాలి, గద్దింపుకు వినాలి, గద్దింపును పెడిచేవని పెట్టకూడదు, తిరస్కరించకూడదు. 100 దెబ్బలు మనకు అవసరం లేదు, ఒక్క గద్దింపు మార్చాలి. మనం బుద్ధిమంతులం కదా, ఎన్నో బుద్ధిమంతులముగా చూపించుకోవడానికి ఎన్నో విషయాలు మాట్లాడతాం, ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడతాం, కానీ దేవుని సన్నిధానానికి వచ్చేసరికి మాట్లాడలేము. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేసి మన హృదయాలను మార్చును గాక. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.